పెన్షన్ వచ్చిందా? రాలేదయ్యా. ఎందుకని? ఏదో ఇలాంటి పిల్లలు వాళ్ళ బాగుండి మధ్య వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏడిపిస్తున్నారు. ఎవరమ్మా ఏడిపించింది? ఎవరో మీ మీద వాళ్ళ మీద చెప్తే ఎవరినని మేము అంటాం. మా కర్మ అనుకొని ఉద్దేశం అంతే. అదేమో నేను భవానీపురం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే నాకు ఓపిక లేదు. వాంతులు, నాకు సౌత్ నుంచి వాంతులు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఇల్లు ఉందంటే నాకు వాళ్ళు తీసుకుని నాకు కొడుకు చచ్చిపోయాడని బయటకు పోమంది. కూతురింట్లో ఉంటున్నాను నేను. వచ్చే డబ్బులతో ఈ 3,000 కాదు, అమ్మాయి డబ్బులు కూడా నాకే ఖర్చు పడుతుంది. వెళ్ళి ఒక 1000 రూపాయలు నెలకి 2 గదులు నేను వాడేసుకుంటున్నావు కదా, ఒక గది అద్దెకి ఇచ్చుకుంటానంటే అద్దెకి ఎత్తే ఊరికంప చెప్పించి కొడతానుంది. మరి ఎన్నాళ్ళు జగన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడమ్మా? మరి ఆ బాబే ఎక్కడనే కోరుకుంటున్నాం, మాకు ఏ ఇబ్బంది ఉండదని. దండం కూడా నిన్న అదే అనుకున్నాం. ఆ దరిద్రుడు నా కొడుకు వచ్చి పుల్లేసాడు. మరి ఈ బాబు వాళ్ళ ఇంట్లో జీతం రాకుండా ఏదో అడ్జస్ట్మెంట్ అయ్యాం. మరి మాలంటి వాడు వెళ్ళాలంటే వెళ్ళగలమా? ఇప్పుడు నేను వెళ్ళాలంటే భవానీపురం, నేను ఎక్కడ పడిపోతానో నాకే తెలీదు. అక్కడ కొడుకు ఇల్లు ఉంది. కొడుకులాగా చూసుకున్నాడు జగన్ నిన్నాళ్ళు. తమ్ముళ్ళగా చూసుకుని వచ్చాడు, కొడుకులాగా తమ్ముళ్ళలాగా బాగానే చూసాడు. ఈ రోజు వరకు అడుపుల్లో వేసాడు. ఇక బాధ ఏమో అంటున్నాడు, వాళ్ళు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు వేసాడంట. చంద్రబాబు నాయుడు చెప్పాడంట ఆపేయమని. అదే పుస్తకాలు ఏ తీసేసుకున్నాడు అంట ఫోన్లో. మాకు ఏం తెలుసు అది. తప్పు కదా, అలా పెట్టేసి ఇల్లు చెడగొట్టుకున్నాగా. కాసం ఉన్న మర్యాద పోగొట్టుకున్నాం. ఇన్నాళ్ళు కదా మర్యాద ఉండేది అని ఉండేది. కొందరికైనా ఉంటది కదా, కడుపులు చెప్పరుగానే ఉండదా? ఒకళ్ళకి పోతే విశ్వాసం అనేది ఉండదు. ఇప్పుడు అదేమంటారు, నా కొడుకు పని చేశాడు, ఈడ మంచి ఈయన రావాలని కోరుకుంటున్నాను. జగన్ బాబే. జగన్ బాబు కావాలండి ఈ ప్రభుత్వం. మరి ఏమో దేవుడి దయ, మేమందరం మంచోడు అదృష్టవంతులు అయ్యి మా తినే రాతుంటే అయిద్ది, లేకపోతే లేదు. అంతే కదా. మాకు సొంతాలు లేవు, మరి ఏం చెయ్యం. నేను గట్టిగా మాట్లాడలేను. నేను జగన్ గారే కావాలనుకో. ఇంట్లో జీతం రాకుండా చూసేది ఆయనే. ఇప్పుడు నేనున్నాను, కూతురు అన్నం పెడుతుంది, మందులు వేస్తుందా? ఈ గవర్నమెంట్ మందులతో బతుకుతాను. పెన్షన్ సరిపోదు, నాకు స్ట్రోక్ ఉంది. నాకు ఆ స్ట్రోక్ మందులే కాకుండా ఇప్పుడు ఏమో ఈ కడుపులో గడ్డ ఉందని చెప్పాడు ఈయన. దీనికి ఆపరేషన్ చేయించుకోవాలి, మందులు ఎట్లకి నేను ఆయా మందులు దానికి ఎవరు ఇస్తారు? ఉంది, అది మొన్నే వచ్చింది పోయిన నెలలో. ఉండండి ప్రభుత్వం ఏం చేస్తుందో. ఈయన వస్తే ఎక్కడే ఉంటాయి, ఎక్కడో అక్కడే ఉంటారు. నా కొడుకు వచ్చాడు అనుకో, చంద్రబాబు నాయుడు గజిబి చేసేస్తాడు, ఏరుకుని ఊరి మీద చల్లుకున్నట్టే అలా చేస్తాడు. రావాలని అనుకుంటున్నా. మరి ఈ పరిస్థితిని బట్టి నేను బయటపడినా, నువ్వు బయటపడతావు. నేను అనుకునేది ఏంటంటే మనకు మంచి చేసి అయినా రావాలి. ఇప్పుడు నా పడదాన్ని ఎవరు చూస్తారు? ఇప్పుడు నాకు 10 ఏళ్ళు కావాలంట. ఇప్పుడు ఎవరు ఇస్తారు? ఈ ప్రభుత్వం వాళ్ళు ఇస్తారా? చూపించుకోమని అంటారా? మన జగన్ వచ్చాడు, కొడుకు వచ్చాడు, వెళ్ళి అడుగుదామంటే ఏదైనా సమస్య చెప్దామంటే వాళ్ళ సమస్యలే చెప్పుకుంటున్నారు. మన ఏమంటారు? నాకు అస్సలు బాగాలేదు. రూపాయి ఇచ్చేవాడు ఎవరు? మా అమ్మగారు ప్రతి నెల 6 పొద్దున్నే పెన్షన్ ఇంటికి వచ్చి గేట్ తట్టి మరి ఇస్తున్నారు. మాకు ప్రతి నెల ఏ సమస్య ఉన్నా సరే మాకు ఎలాంటి లోటు లేకుండా సచివాలయమే కానీ సెక్రటరీ వాళ్ళే కానీ బాగా పట్టించుకొని చూస్తున్నారు. మరి ఈసీ అనే ఆఫీస్ నుంచి కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ని బట్టి ఈ నెల ఇట్లాగా ఇవ్వకూడదు వాలంటీర్స్ ద్వారా అని పేపర్లోనే మొన్న చూసాము. అందుకని ఆగింది, లేకుంటే వచ్చేవారు మీ దగ్గరికి అన్నారు. దాన్ని బట్టి ఆగిందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు నడవలేకపోతున్నారు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు మరి సచివాలయంకి వెళ్ళి ఏం తెచ్చుకుంటారు? వచ్చి ఇస్తామన్నారు. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ అంటే అంగవైకల్యంగా ఉన్న వాళ్ళకి ఇంటికి వచ్చి వాళ్ళే ఇస్తామని చెప్పారు. మాకైతే ఉన్న ప్రభుత్వాన్ని బట్టి ఎలాంటి నష్టం అయితే లేదండి, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మా జగన్ అన్న ఉన్నంత వరకు మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మాకంతా కూడా మంచి జరుగుతుందని మాకు భరోసా. మా అన్నయ్య మాకు భరోసా, మా ధైర్యం, మా గుండెల్లో ఆయన ఎప్పుడు వెలుగై ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చి తీసుకొచ్చే ప్రభుత్వం కావాలా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకునే ప్రభుత్వం అంటే ఇలా ఇటువంటి వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను, ఉండను ఇంటి దగ్గర. వచ్చి ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందండి, అన్ని రకాల బాగానే ఉంది. ఖచ్చితంగా జగన్ వస్తాడు, మా అన్నయ్య వస్తాడు, వైఎస్ఆర్ పార్టీ నిలుస్తుంది, మాకు ధైర్యం ఉంది. 1వ తారీఖు వచ్చిందంటే పండగ వాతావరణంగా ఉండేది. పెన్షన్ అంతా పని చెప్పేవాళ్ళు,
ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? సార్ ఒకప్పుడు తెల్లవారుజామున వచ్చేసి 5ంటికి వారెంట్లు వచ్చేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు సార్. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు ఈ పిటిషన్ ఇచ్చాడు, లేకపోతే వారెంట్లు వద్దన్నాడు. దానివల్ల వచ్చేసి ఇక్కడ జరిగే నష్టం ఎవరికంటే ముసలా ముతక్కి జరుగుతుంది. అది ఎలా అంటే ఒక మాట చెప్తానండి, మంచం మీద ఉన్నోళ్ళు ఉంటారు, నడిచి నడవలేని వాళ్ళు ఉంటారు. పెన్షన్ అంటేనే ముసలితనం. మనం నడుస్తామా నడవలేము కదా. ఈ చంద్రబాబు నాయుడు అలా ప్రవర్తించాడు. దానివల్ల నష్టపోయేది ఏంటంటే 1 ఓటు 2 ఓట్లన్నా చంద్రబాబు నాయుడుకి వేద్దామని మనసులో ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే అసలు ఈడొచ్చి నాకు ఇట్ట చేశాడు, ఇది ఆడ భాష, మగ భాష, నా కొడుకు చిట్ట చేశాడు మగ భాష. వీళ్ళు ఏం చేస్తారంటే వేసే 1 ఓటు 1/2 ఓటు కూడా పడవు. అది ఈ టీడీపీ గవర్నమెంట్ అనేది రాదు. ఇంకా వీళ్ళు ఇంకా 5 సంవత్సరాల తర్వాత జెండా కొనుక్కుంటానికి డబ్బులు ఉండవు ఈ కార్యకర్తల దగ్గర. ఎందుకు ఉండవు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే విర్రవేగి ఒక జెండా కొనుక్కోవాలనుకుంటే 100 రూపాయలు 150 రూపాయలు పెట్టి ఫ్యాన్సీ కొట్లో కొనుక్కుని ఊరి గుంపు తిరిగిన రోజులు మేము చూసాం. అదే రోజు వీళ్ళకి వచ్చింది. అది భగవంతుడి దయ వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళని అడిగి పెట్టాడు, ఇంకోటి చేశాడు చేసి ఆ పార్టీని అట్ట నిలబెట్టాడు. అదే పార్టీని వాళ్ళ నాన్నగారి పేరున తరపున భగవంతుడి దేవల మా జగనన్న నిలబెట్టించాడు. ఆడ మనిషికి ఎవ్వరు కూడా ఇది చేయకూడదు అది చేయకూడదు అనేది ఎవ్వడికి ఎంత కావాలంటే అంత పంచాడు. పిల్లలు మాకు తెలిసి ఇక్కడ చెట్ల కింద పుట్ల కింద బిళ్ళంగుళ్ళు ఆడుకుని దొంగతనాలు చేసి పిల్లలు ఇవాళ ప్రపంచంగా స్కూల్లో పోతున్నారు. దొంగతనాలు లేవు, స్కూల్లో పోతున్నారు. కంబంగా షూ, బ్యాగు, బట్టలు మొత్తం హై రేంజ్ ఇలా కమ్మంగా బతుకుతున్నారు. పేద పిల్లాడైన వాడు అందరు స్కూల్కి వెళ్తున్నారు, కమ్మ బతుకుతున్నారు. ఈ గవర్నమెంట్ ఒకటి ద్రోహం చేసింది ఎవరైనా అంటే తాగుబోతులకి. తాగుబోతులు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఆ పింఛనన్నా భార్యకు వచ్చింది. ఇది తాగుబోతుల గురించి ప్రపంచం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకోటి లేదు, వాళ్ళ వ్యసనమే వాళ్ళ దరిద్రం. ఇంకోటి ఏంటంటే భగవంతుడి దయ వల్ల మళ్ళీ జగన్ వచ్చాడు అనుకోండి, ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఉండకూడదు. ఏమంటే మీకు తెలియదా, గుర్రాల చేత శంషాబాద్లో తొక్కించి చంపించారు కరెంటు బిల్లు తగ్గించమని అడిగినందుకు. మీకు తెలియదా చిండూరులో ఏం చేశారో? మీకు తెలియదా కర్ణం బలరాం మాటూరుకాడు ఏం చేశాడో? 30 మంది బస్సులు తగలబెట్టాడు. ఇవన్నీ మీకు తెలీదా? రంగాన్ని చంపింది ఎవరండి? రంగాన్ని చంపింది ఎవరు? టీడీపీ కాదా? సజ్జాముళ్ళి ఇడుపుకోవాలి సత్యం 5వ నెంబర్ సిటీ బస్సుకి వెళ్ళి భీషణ్ రోడ్డు కాడ పెట్టేసి మొత్తం అయిపో మాలు వేసుకుని చంపిందవరండి. సజ్జాముళ్ళి ఇడుపుకోవాలి సత్యం. అప్పుడు కోడెల సుప్రసాద్ హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఎన్ని రోజులు చేశాడు హోమ్ మినిస్టర్గా? మహా చేస్తే 2 నెలలు చేశాడు, 3 నెలలు చేశాడు. తెలీదా? మొత్తం దౌర్జన్యాలు మాలోళ్ళ మాదిగోళ్ళ మీద, సాయిబుల మీద. ఏమయ్యా కోడెల సుప్రసాద్ ఒకే బజార్లో కర్ర పట్టుకొచ్చి ఏనుగుల బజార్లో ఇప్పుడు చచ్చిపోయి ఉన్నాడు. చచ్చిపోయి అర్థం చెప్పకూడదు. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కబ్జా చేస్తారు. నషాపేటలో అవసరం మీదేనంట, దేవుడి గుళ్ళు మీదేనంట. ఆ పాపమే మీకు పండింది. ఇవాళ జగన్ వచ్చాడు, మీ పాపం ఇంకా పండిపోయింది. ఇంకా లేదు మీకు కథం. ఒకసారి ఇస్తాడు భగవంతుడు అవకాశం, ఇచ్చాడు, మీరు నిలబెట్టుకోలేకపోయావు. అసలు పార్టీ నీదా? పార్టీ నీదా? అసలు మీ మామని మోసం చేసి ఎమ్మెల్యేల మొత్తాన్ని తీసుకెళ్ళి లాడ్జింగ్లో దాచిపెట్టి, తెలీదా జనానికి? దాచిపెట్టి మొత్తం చంద్రబాబు నాయుడు చేసుకొని ఇవాళ లోకేష్ అంటాడు మేం తెలీదు. ఏందయా లోకేష్, నీకేం తెలుసు జగన్ గురించి? మాట ఇవ్వాలి, మాట నిలబెట్టుకోవాలి. మీ నాన్న మాట ఇచ్చాడు, నిలబెట్టాడు? సరే ఒక్కటని నిలబెట్టాడా? మాట ఇస్తే కట్టుగా ఉండాలి. మనిషి చచ్చిపోయిన ఇష్టమే, లారీ కింద తలగా పెట్టి చచ్చిపో, అంతవరకే లెక్క. మాట ఇస్తే ఒక్కడే మాట, నిలబడాలా? నిలబడలేని వంశం మీది, పార్టీ మీద. అసలు పార్టీ ఎవరిదండి? ఎన్టీ రామారావు గారిది. ఏదో చేసి బాగా బతికాడు ఆయన. ఆయన ఎన్ను పొడిచాడు పక్క నుండి ఇట్ట అయ్యా 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 అని ఇట్ట ఇదే పొజిషన్గా పిల్లి గడ్డం ఒకటి వేసుకొని సన్నంగా ఉండేవాడు. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి. 8 ఎకరాలే నీకు? 2 ఎకరాలు. 1000 కోట్లు ఆడి నీకు? 1000 కోట్లు ఆడి అసలు జనానికి తెలీదా? పిచ్చోళ్ళ నిన్నెందుకు ఇంటికి పంపించారు తెలుసా? అది ఏమయ్యా, నంద్యాల టు రాజమండ్రి ఆయన పేరేం తెలుసా మీకు? నంద్యాల టు రాజమండ్రి అంటే చంద్రబాబు నాయుడు పేరు. నంద్యాల టు రాజమండ్రి, నంద్యాల నుంచి రాజమండ్రిగా వచ్చాడు. ఆయన పేరే నంద్యాల టు రాజమండ్రి. ఇక్కడ జనం అంతా ఏం కొనుక్కుంటారంటే ఆయన పేరేంది? నంద్యాల టు రాజమండ్రి. ఆయన మా దేశంలో అంటారు. నంద్యాల టు రాజమండ్రి ఆయన పేరు. ఇది ఏమండి, పాపం ఎప్పటికైనా పండిద్ది. ఒక్క స్వారీ చెప్తే సోనియా గాంధీకి 16 నెలలు జైలు పడేది కాదు జగన్కి. అన్నాడు జగన్, నువ్వు స్వారీ కాదు కదా, గంటకు 2 కోట్లు, గంటకు 3 కోట్లు, లాయల్ని 100 మందిని పెట్టుకున్నావు. ఆ సిస్టమ్ పెట్టుకోవాలి జగన్ మొగోడు ఎప్పుడు మొగోళ్ళ అని ఉంటాడు. ఆడేటప్పుడు ఇంట్లో ఉంటుంది. అందుకని ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది, సైకిల్ బయట ఉంటుంది. అంటే చెప్పులు మనకి, అది చెప్పులతో సమానం. బయట ఉంటుంది, అది
చెప్పులు బయటలో ఉంటాం, ఇంట్లో బెడ్రూమ్లో తెచ్చుకోం. ఫ్యాన్ ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటాం? ఇంట్లో ఉంటుంది. అదే ఫ్యాన్ అంటే ఏంది? గుండె. ఇది గుండె, దానికే ఓటేస్తాం. దేనికి వేయం ఓటు? మేము సాయిబులం, మా సాయిబుల ఓట్లు మొత్తం దానికి వేస్తాం. మా అమ్మకి మా నాన్నకి మా ఆడపడిచి వాళ్ళందరికి పింఛన్లు వచ్చాయి. ఆ డబ్బు తెచ్చుకొని మందులు తెచ్చుకునేవాళ్ళు సార్. ఆ డబ్బులు కూడా పింఛన్ కూడా రావట్లేదు. ఇలాగ ఆపేసి మనుషుల్ని ఇబ్బంది పెట్టేసి చంద్రబాబు గారు ఆపేశారని అంటున్నారుగా, కోర్టులో వేశారు. అలా ఇవ్వకూడదు, వారంటీలను తీసేయాలి, స్వచ్ఛాలయంకి వెళ్ళి తెచ్చుకోవాలి. అలా తప్పు కదా సార్. ఎంత వయసు వచ్చేసాక ఒక కొడుకు ఈ రోజులో కొడుకు ₹1 ఇవ్వటానికి అల్లాడిపోతున్నాడే. జగన్ గారు ఇంటికి మరీ తెప్పించి పంపిస్తున్నారు డబ్బులు. ఆ డబ్బులు వస్తేనే కదా మందులు తెచ్చుకునేది, దేనికైనా తింటాకైనా దేనికైనా వచ్చేది. ఇప్పుడు అలాగా ఆయన డబ్బులు అలా ఆపేస్తే ఆయన ఏమనుకుంటారు? వేసే ఓటు కూడా వేయరు కదా సార్, ఇలా కావాలని చేసుకుంటే. అలా ఆ జగన్ పాలనే మాకు కావాలి సార్. ఆయనకే మళ్ళీ గెలిపించుకుంటాం సార్. నాకైతే ₹18,000 వేశారు, 3 సార్లు వేశారు. మా పిల్లలకి ట్యాపులు ఇచ్చారు, అమ్మ వాళ్ళు వేశారు. ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు పిల్లలకి. మాకు ఇల్లు వచ్చింది. అన్నీ బాగా జరుగుతున్నాయి సార్. సచివాలయం ఉండబట్టి, ఆ వారంటీలు ఉండబట్టే ప్రతి విషయం మేము వెళ్ళకపోయినా, నేను షుగరు, నాకు వెళ్ళలేను ఎక్కడికి, ప్రతి విషయం ఫోన్ చేసి మరి ఆ వారంటీ చెప్తుంది. వేసుకుంటారు మరి వాళ్ళకి ఏమైందో ఏమో మరి. వారంటీలో వద్దంటే ఇప్పుడు ఇలా ఈ తిండికి మనుషుల దగ్గర ఓపిక ఎక్కడుంది సార్? ఆ వారంటీ ఫోన్ చేసి అన్న అడుగుతుంది, ఏమ్మా మీకు ఇది పండియా, లేకపోతే రండి తమ్మెద్దురని, లేకపోతే నన్ను రమ్మంటారా అని చెప్పి. ముసలోళ్ళు అసలు ఏ కొడుకు ₹1 ఇస్తున్నారు సార్, ఏ కొడుకు ₹1 ఇవ్వట్ల. తెల్లారిపాటికి 5 తలుపు తెట్టి, అమ్మా డబ్బులు వచ్చినాయి మీకు అని, ఆ డబ్బులతో కొంత వేసుకొని మందులు తెచ్చుకొని, ఆ జనరిక్ ఉండబట్టి జనాలు బతుకుతున్నారు. ఆ జనరిక్ లో తక్కువ రేటుకు మందులు తెచ్చుకొని తిరుగుతున్నారు. ఈ రోజులు షుగర్, బీపీ, గ్యాస్, ఏ రోగం లేనోడు ఎవడున్నాడు? ఇప్పుడు చూడండి, ఈ 4 రోజులు బట్టి మందులు లేక మా అమ్మ మంచాన పడింది అక్కడ. ఏ కొడుకు ఇస్తాడు? ఇలా జరుగుతుంటే కావాలని ఎలక్షన్ ముందు ఆయన అలా చేసుకొని, కావాలని కదా ఆయన వేసేవాళ్ళు కూడా వేయకుండా చేసుకుంటున్నాడు చేతులారా. అది చంద్రబాబే మరి, ఆయనే కదా ఆపింది. ఇప్పుడు చేయూత డబ్బులు కూడా ఆపేసుకున్నారంట. మాకు జగనే కావాలి, ఆయనే రావాలి, ఆయనే కావాలి. అమ్మ మీ పేరేంటి? సీతారామ గారు. ఏంటమ్మా పెన్షన్ వచ్చిందా? పెన్షన్ రాలేదు బాబా. ఎప్పుడు ఏమో ఎందుకని మాకైతే తెలియదు. జగన్ బాబు ఉన్నప్పుడు 5ంటికి వాలంటీర్ వచ్చి లేపిచ్చేది. మామగారు లెగరా అని. తాత చచ్చిపోయాక నాకు మొన్నే వచ్చిందండి. తాత చచ్చిపోయినప్పుడు వాలంటీర్ వచ్చి లేపిచ్చేది. ఇప్పుడు ఏంటండి, సరిగ్గా మళ్ళీ అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి అంటున్నారు. ముసలోళ్ళకి వెళ్ళలేక ఇసుకొచ్చి పెన్షన్ కూడా వెళ్తలేదు. మరి ఇప్పుడు చూసారుగా మీరు, ఏం తిరుగుతామండి ఎండలో, షుగర్ మనుషులు, బీబీ మనుషులు. ఇక అంతే అండి. ఇక ఎందుకంటే ఆయన చేసేది ఒకటి మానపారు దెబ్బ చేసి తిరిగే జనానికి వేస్తాం, లేకపోతే లేదు. జగన్కి వేస్తాం. ఎందుకు ఇవన్నీ తిప్పి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ రావా, ఇక్కడ రమ్మని ఎండలో. జగన్ పాలన బాగానే ఉందమ్మా మీకు? బాగానే ఉందండి. డబ్బులు కూడా మాకు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు డబ్బులు కూడా ఇచ్చారండి జగన్ గారు. ఈ మొన్న మాత్రం నీకు పింఛన్ వస్తుంది కదమ్మా రావన్నారండి. మేము దాన్ని కూడా సంతోషమే పడ్డాను. నెల 3,000 ఇస్తున్నారు. నెల 3 మొన్నటి నుంచి వస్తున్నాయి బాబా నాకు. మొన్నటి నుంచి మా ఆయన చచ్చిపోయాక తాతయ్య ఇచ్చారు, నాకు పంచారండి. వచ్చిన కాడ నుంచి పక్క నుంచి లేపిస్తుందండి వాలంటీ. మామగారు అని పింఛనే వచ్చిందని. మరి మీకు ఇట్లా ఇవ్వద్దని కొంతమంది ఆపారంట. నాకు తెలియదు, ఆఫ్ చేసేసారంట. అందుకే మేము ఈయనకే వేస్తాం, ఇచ్చిన ఇవ్వకపోయినా. ఫ్యాన్కాయ వేస్తానండి, జగన్కాయ వేస్తాను. 2 సార్లు మా ఆయనకి పింఛన్ బాబు, పింఛన్ బాబు 2 సార్లు తిరిగాను సచివాలయం అక్కడికంటే ఇక్కడికేంటి. మా ఎప్పుడో చాలా కింద బాబా మా ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా ఇవ్వాలి. అప్పుడు పాపం జగన్ బాబు ఇచ్చాడు మాకు పింఛన్. జగన్ వచ్చాక మా ఆయనకి పింఛన్ వచ్చింది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పాపం ఇచ్చారు, చచ్చిపోయాడు ఆయన. ఇప్పుడు చచ్చిపోయి 4 నెలలు మా ఆయన, 4 సంవత్సరాలు. అక్కడి నుంచి ఒక ఏడాది ఇవ్వలేదు బాబు, మళ్ళీ ఇస్తున్నాడు. మా ఆయన ఉండగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డబ్బులు ఇచ్చారండి నాకు. చెయ్యత 11 డబ్బులు ఇచ్చారు. ఈ సంవత్సరం రావు మా అమ్మ అన్నారు. నేను దానికి కూడా సంతోషంగా పడ్డానండి. పెన్షన్ వచ్చిందా? పెన్షన్ రాలేదయ్యా. ఎందుకని? ఏమో మరి బ్యాంకులో డబ్బులు పడలేదు. రేపు 7ంటికి రండి ఇస్తాను అన్నారు, మేము వచ్చేసాం అంతే. అయ్యో ఎట్లా ఇప్పుడు అవ్వాతాతలకి
చాలా ఇబ్బంది. మీరేం వెళ్ళటం ఎక్కడ ఇస్తా అంటున్నారు? ఇక్కడ సచివాలయంలో సచివాలయాలు ఇస్తా ఆ, అంటున్నారు. అంతకుముందు పోయిన నెల ఎలా తీసుకున్నారు? ఇంటికాడ తీసుకొచ్చి ఇచ్చారు వాలంటీర్లు. ఇంటికాడ తెచ్చి ఇచ్చేది పాప ఆమె. పొద్దున్నే ఫస్ట్ పొద్దున్నే 1 తారీఖు. అంతగా మాకేమైనా కళ్ళు గిళ్ళు పడకపోతే మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ ఇచ్చేస్తుంది. చంద్రబాబు టైంలో మీకు వచ్చిందా? 200 కానించి తీసుకుంటున్నాం. తీసుకుంటున్నావు. అప్పుడు ఎలా తీసుకునేదానివి? అప్పుడు మీకు విజయవాడలో అక్కడ వెళ్ళి తీసుకునేదాన్ని. ఆధార్ కార్డు ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడే తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత ఎలా ఇస్తున్నారు? బాగానే ఇచ్చేవారు. ఇంటికి తీసుకొచ్చి మరి ఇప్పుడు ఇది బాగుందా, అక్కడ తెచ్చుకోవడం బాగుందా? ఈ ఎండలో ఇదే బాగుంది. ఏం వెళ్తాము ఏం తెచ్చుకుంటాము. ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం బాగుందా? అంతే. తీసుకొచ్చి ఇవ్వడం బాగుందా లేదా తెచ్చుకోవడం బాగుందా? ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటమే బాగుంది. నాకు 3 రోజులు పెట్టి జ్వరం. ఈ జ్వరంలోనే పరిగెత్తా. సరే ఇక్కడ హాస్పిటల్ పెట్టారని వచ్చా ఇప్పుడు. కొంతమంది నేరుగా వెళ్ళి ఇవ్వటం వద్దు, సచివాలయం తెచ్చుకుంటారులే అని కొంతమంది పిటిషన్ వేసారంట. ఏం మనకు తెలియదు అదంతా. పొద్దున వెళ్ళాము, పరిగెత్తి వెళ్ళాము. సరే హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంజక్షన్ చేయించుకోవాలని చెప్పేసి వెళ్ళా. ఇప్పుడు మీకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే ప్రభుత్వం కావాలా లేకపోతే అక్కడ తెచ్చుకునే ప్రభుత్వం కావాలి? మీకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన ప్రభుత్వమే కావాలి. వాలంటీర్లు ప్రతి నెల ఇచ్చేవాళ్ళయ్యా, వాళ్ళు ఆఫ్ చేయించారు. ఎవరు అభియోగించారంట? ఆయన చంద్రబాబు నాయుడే. మా జగన్ అన్ని మంచిగా చేస్తున్నాడు అయ్యా, ఆయనే వస్తాడు. జగన్ పాలన బాగానే ఉందా? ఒక తాతగా, ఒక అవ్వ తాతలకి మనవడుగా మా మనవడు వెళ్తాడు. మరి ఇన్నాళ్ళు పోయిన నెల కూడా ఎవరు ఇచ్చారు? వారంట్లా. ఇప్పుడు ఏ ప్రభుత్వం కావాలి మీకు? మాకు జగనే కావాలి.